హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు తెలుసు, నేను ప్రదీప్. ఓకే, మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు అందరూ ఎంతో ఆదరించారు. మన ఛానల్కి ఇంచుమించుగా 68,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే మన ఛానల్లో మోటివేషనల్ బుక్స్ కానీ, నెక్స్ట్ పాజిటివ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కానీ, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ కానీ ఎన్నో చేసాం. అయితే ఈ మధ్య మా మదర్ యొక్క హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా వచ్చాయి. ఆవిడ బెడ్ రిడన్ అయిపోయారు, పెరాలసిస్ అండి ఆవిడకి. సో ఆ పరిస్థితుల్లో నేను ఈ ఛానల్ని కొనసాగించలేనేమో అనే భయం నాకు కలిగింది. సో ఆ టైంలో మా ఫ్రెండ్ అయిన సాకేత్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి. తను నాకు చాలా ధైర్యం ఇచ్చాడు. మీ హెల్ప్తో నేనైతే ముందుకు తీసుకువెళ్తాను ఈ ఛానల్ని. సో ఛానల్ నేమ్ చేంజ్ అయినా కూడా థీమ్ చేంజ్ అవ్వకుండా చూసుకుంటాను అనే ధైర్యం నాకు ఇచ్చాడు. అలాగే మీకు తెలుసు, ఇది నిజంగా చాలా దురదృష్టమైన అంశం. ఎందుకంటే నేను ఛానల్ని సడన్గా ఇన్నాళ్ళు కష్టపడి ఇప్పుడు ఆపేయడం అంటే అది నాకే మనసు ఒప్పుకోవట్లేదు. కానీ సమస్య ఏంటంటే, మనం ఎంత కష్టపడుతున్నా కూడా ఎవరో మమ్మల్ని భూమిలోంచి లాగేస్తున్నారు అనే స్ట్రెస్ చాలా ఎక్కువైపోతుంది. అలాగే మా మదర్ని ఇంకా కేర్గా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు నాపై ఉంది. సో ఆ బాధ్యత తలంచి ఇక నేను ఛానల్ని నాకుగా నేను ముందుకు తీసుకెళ్ళలేను. సో మా ఫ్రెండ్ సాకేత్ అని, ఈజ్ ఏ వెరీ ప్యాషనేట్ గై. అతనికంటూ కొన్ని ఐడియా, స్క్రిప్ట్స్, ఇంకా యూనిక్ కాన్సెప్ట్స్ అతని మైండ్లో ఉన్నాయి. అవి మీకు ప్రజెంట్ చేయాలి అనే తాపత్రయం కూడా అతనిలో ఉంది. ఇవన్నీ చూసే నేను అతన్ని ఎంచుకున్నాను. సో అతను నాకంటే బాగా మరిన్ని వీడియోస్ మీ ముందుకి ఈ ఛానల్ని, అలాగే ఈ పేరు ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా మంచి పేరుతోటి, మీకు అందరికీ గుర్తుండిపోయే పేరుతోటి అతను తీసుకొచ్చి ఈ ఛానల్ని ఇంకా హైట్స్కి తీసుకువెళ్తాడని నా నమ్మకం. సో ఇక ముందు ఇంచుమించు నేను వీడియోస్ చేయకపోవచ్చు. అండ్ కొంతమందికి కొన్నిసార్లు కొన్ని వీడియోస్ బాధ పెట్టినా, లేకపోతే నేను చేసే విషయాలు ఎవరినైనా బాధ పెట్టినా నన్ను క్షమించండి. సో మీ గుండెల్లో ఎప్పటికీ నాకు స్థానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీలైతే ఇంకొక ఛానల్ ఏర్పరిచి తర్వాత పరిస్థితులు బాగున్నప్పుడు మళ్ళీ మంచి కంటెంట్తో నేను ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. బట్ ఈ ఛానల్లో కొనసాగడం అనేది ప్రస్తుతం నేనున్న పరిస్థితులు కానీ, నా ఆర్థిక పరిస్థితులు కానీ, అలాగే మా అమ్మగారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కష్టం. మీకు తెలుసు, కొన్నాళ్ళు వీడియోస్ చేయడం ఆపేస్తే చాలు యూట్యూబ్ మొత్తం డౌన్ అయిపోద్ది. సో ఆ రిస్క్ నేను తీసుకుని ఛానల్ని ఎటు పనికి రాకుండా చేయడం కంటే, మా ఫ్రెండ్ ఒక అతని ద్వారా ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇంకా హైట్స్కి తీసుకెళ్ళాలి అనే ఒక తాపత్రయంతో ఈ వీడియో చేస్తున్నాను. అతని పేరు సాకేత్. ఇంకా మరిన్ని మంచి వాయిస్తో ఇంకా మరిన్ని మంచి కాంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాడు. నన్ను ఆదరించినట్లే అతన్ని కూడా ఆదరించి ఛానల్ని మీరు ఇంకా గ్రో చేసే విధంగా సహాయపడతారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ బాత్తో ఐఎమ్ సారీ.